నిర్గమాకాండం 23వ అధ్యాయము. ఈ రాత్రి 14వ వచనము నుండి 19వ వచనము వరకు మనము చదువుకొని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనము వరకు 6 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. 6 వచనాలు నేను చదువుతున్నాను. 14వ వచనం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనపడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని నీ దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. చదవబడిన ఈ వచనాలను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించి మనకు క్షేమాభివృద్ధిని, ఆత్మ సంబంధమైన ఎదుగుదల ప్రభువు మనకి అనుగ్రహించినట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేద్దాం. మహాఘనుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధిని సమీపించి పూర్ణ హృదయముతో స్తుతిస్తున్నాం. నీ అపారమైన కృప ఎన్నికలేనటువంటి మా మీద నీవు కనపరిచావు. శిలలాంటి మా హృదయాలను కరిగించావు. నీ యందు విశ్వాసం ఉంచడానికి మా హృదయములలో మీ ఆత్మకార్యమును జరిగించావు. ప్రభువా, దేవా, నీ సొత్తైన ప్రజగా మమ్మలను అంగీకరించావు. నీ కృపచేతనే మాకిట్టి భాగ్యము దయచేసినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్క క్షణము కూడా మమ్మలను విడిచిపెట్టకుండా మమ్మలను కాపాడుతూ దినము మమ్మలను నడిపిస్తున్నావు. మా మీద నీకున్నటువంటి నీ కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని మాకు నీవిచ్చినటువంటి వాగ్దానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ రాత్రి నీ సన్నిధిలో నీ వాక్యమును మేము చదువుకున్నాం. నీ ఆత్మ సహాయము కొరకై మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన నీ పిల్లలమైన మేమందరం నీ వాక్యము ద్వారా ఈ రాత్రి క్షేమాభివృద్ధి చెందడానికి దయ చూపించండి. మాకు మేలు కలుగు చేయండి. వాక్యము ద్వారా మేమందరం దీవించబడి సంతృప్తి చెంది ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని మేము పొంది వెళ్ళడానికి దయ చూపించండి. ఖాళీ హృదయాలతో, అసంతృప్తితో మేము వెళ్ళకూడదు.
నీ వాక్యము ద్వారా దీవించబడిన వారమై వెళ్ళడానికి దయ చూపించమని, నిలిచిన నన్ను మీ ఆత్మతో నింపి బలపరచి వినువారికి క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకడానికి దయ చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం 21వ అధ్యాయం నుండి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన న్యాయ విధులను గురించి, ఇశ్రాయేలీయులు ఎలాగూ దేవుని ఎడల భక్తి జీవితాన్ని కనపరచాలో, ఎటువంటి విధానములో వారు ప్రవర్తించాలో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా సీనాయి పర్వతం మీద తెలియచేశాడు. ఆ మాటలు మనం చదువుతున్నాం. నేటి దినాలలో జీవిస్తున్న మనకు కూడా ఆ మాటలు ఉపయోగకరమైనవే, ఆచరించవలసినవే. కొన్నిసార్లు మనము కొన్ని విషయాలు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు వాటిని ఇచ్చాడు అని చెప్పుకుంటాం. వాస్తవం అది కూడా. కొన్ని విషయాలను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, అవి నేడు మనం ఆచరించవలసిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడే, వాటిలో కొన్నింటిని మనం ఈ దినాలలో కూడా తప్పకుండా ఆచరించాలి. ఉదాహరణకి, అబద్ధమునకు దూరంగా ఉండుము అని అన్నాడు. అది ఇశ్రాయేలీయులకు ఇచ్చిందేనా? నేడు మనం కూడా దానిని ఏం చేయాలి? తప్పకుండా ఆచరించాలి. పేదవారికి సహాయం చేయాలని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అది ఇశ్రాయేలీయుల వరకే అందామా? కాదు కాదు, నేడు మనకు కూడా అది కదా ఆచరించవలసిన విషయమే. ఆ విధంగా ఆనాడు ఇశ్రాయేలీయులకు తెలియచేసినటువంటి విషయాలు నేడు మనము కూడా తప్పకుండా ఆచరించవలసిన వారంగా ఉన్నాం. కొన్ని విషయాలు అవి ఇశ్రాయేలీయులకే ఇచ్చినా వాటిలో ఆత్మ సంబంధమైన కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు నేటి దినాలలో మనము కూడా వాటిని తప్పకుండా ఆత్మ సంబంధమైన విషయాలలో వాటిని ఆచరించాలి అని మనము నేర్చుకుంటున్నాం. ఈ రాత్రి కూడా 14 నుండి 19 వచనాలు, ఒక 6 వచనాలు చదివాం. ఈ 6 వచనాలలో అవి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆచరించడానికి తెలియచేశాడు. కానీ వాటిలో నేడు మనము కూడా తప్పకుండా ఆచరించవలసిన విషయాలను ఈ రాత్రి మరికొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకొని, అలాగూ మనం నేడు జీవిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకొని, ఒకవేళ అలాగూ మన జీవితాల్లో జీవించలేకుండా కొన్ని విషయాలలో తప్పిపోయి ఉంటే ఈ రాత్రి అయినా మనం సరి చేసుకొని అలాగూ జీవించడానికి మనము తీర్మానం చేసుకోవడం మంచిది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 14వ వచనంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమి చెప్పాడు? సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను అని చెప్పాడు. ఈ మాట కేవలం ఇశ్రాయేలీయులకు చెప్పింది, ఇది మనకు కాదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను అని చెప్పాడు. వాస్తవంగా దేవుడు ఇశ్రాయేలీయులకి 7 పండుగలు ఇచ్చాడు. ఎన్ని పండుగలు ఇశ్రాయేలీయులకి? 7 పండుగలు. వాటి వివరాలన్నీ లేవియా కాండం 23వ అధ్యాయంలో ఉన్నాయి. మీరు ఆ 23వ అధ్యాయం చదువుకుంటే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన 7 పండుగల గురించి అక్కడ వివరంగా వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఆ 7 పండుగలను గురించి మనం చెప్పుకోవడం లేదు. కానీ ఇక్కడ 3 మారులు పండగను ఆచరించాలి అన్నాడు. అంటే 3 పండగల గురించి ఇక్కడ చెప్పాడు. మొత్తం 7 పండగలు. 7 పండగల్లో ప్రాముఖ్యమైనవి, ముఖ్యమైనవి, తప్పకుండా వారు చేయవలసినవి 3 పండగలను గురించి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేశాడు. 15వ వచనం చూడండి. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను అన్నాడు. ఇది మొదటి పండగ. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 7 పండగల్లో 3 పండగలను వారు
తప్పకుండా ప్రాముఖ్యంగా ఆచరించాలని చెప్పాడు. వాటిల్లో మొదటిది ఏంటిది? పులియని రొట్టెల పండగ అని చెప్పాడు. పులియని రొట్టెల పండగ అంటే పస్కా పండగ. అబీబు నెలలో 14వ దినమున వారు పస్కా పండగను ఆచరించాలి. 15వ దినము నుండి 21వ దినము వరకు, అంటే 7 రోజులు, ఆ 7 దినములు ఈ పండుగ ఆచరించాలి. ఏంటిది? పులియని రొట్టెల పండుగ. అంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ రెండు కలిసే ఉంటాయి 14 నుండి 21 వరకు. ఇది ఒక పండుగ, వారు తప్పకుండా ఆచరించాలి. నెక్స్ట్ రెండవ పండుగ చూడండి, 15వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు అంటే 15వ దినము నుండి 21వ దినము వరకు. 14వ దినమున పస్కా పండుగను వధించాలి. 15 నుండి 21 వరకు పులియని రొట్టెలను వారు తినాలి. ఇది మొదటి పండుగ. 16వ వచనం చూడండి, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొని తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగలను ఆచరింపవలెను. దీనిని ప్రథమ ఫలముల పండుగ అంటారు. ప్రథమ ఫలముల పండుగ ఇది ఇశ్రాయేలీలు ఆచరించవలసినటువంటి రెండవ పండుగ అన్నమాట. 17వ వచనం చూడండి, సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిలో కనపడవలెను అన్నాడు. 3 పండగలను వారు ఆచరించాలి తప్పకుండా. ఈ 3 పండగలలో పురుషులందరూ కూడా తప్పకుండా సంవత్సరానికి 3 మారులు వారు దేవుని సన్నిధికి చేరి రావాలి. ఇప్పుడు 2 పండుగలు ఇక్కడ మనం చూసాం. ఒకటి పులియని రొట్టెల పండుగ, అంటే పస్కా పండుగ ప్లస్ పులియని రొట్టెల పండుగ రెండు కలిసి ఉంటాయి. ఇదొకటి. 2 ప్రథమ ఫలముల పండుగ. 3వ పండుగ ఇక్కడ చెప్పబడలేదు, కానీ ద్వితీయోపదేశ కాండంలో చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి అంటే సంవత్సరానికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనపడవలెను. ఇక్కడ చెప్పాడు తేటగా. 3 పండుగల పేర్లు ఇక్కడ వచ్చినాయి చూడండి. ఏటికి సంవత్సరానికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగ, ఇదే పులియని రొట్టెల పండుగ. నెక్స్ట్ వారముల పండుగ. వారముల పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ జరిగిన దగ్గర నుంచి వారముల పండుగ అంటే 7 వారములు లెక్కించి, 7 వారములు అంటే వారానికి 7 రోజులు, 7 వారాలంటే 7 ఏళ్ళు 49 రోజులు. 49 రోజులు అయిపోయిన తర్వాత 50వ దినమున పెంతుకోస్తు పండుగ ఆచరిస్తారు. కనుక ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు పండుగ ఈ మొత్తం కూడా కలిసే ఉంటాయి. ఇది 2వ పండుగ. 3వ పండుగ ఏం చెప్పాడు? పర్ణశాలల పండుగ అన్నాడు. పర్ణశాలల పండుగలో నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనపడవలెను అన్నాడు. కనుక ఇశ్రాయేలీలు తప్పకుండా సంవత్సరానికి పురుషులందరూ కూడా చేరి రావలసిన పండుగలు ఎన్ని పండుగలు ఉన్నాయి? 3 పండుగలు. ఈనాడు మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి? మనకు కూడా 3 పండుగలు ఉన్నాయా? క్రిస్మస్ పండుగ ఒకటి, గుడ్ ఫ్రైడే ఎక్కడ కొట్టారు, గుడ్ ఫ్రైడే ఒకటి, తర్వాత ఈస్టర్. ఈ 3 పండుగలు మనయ్యా అని చెప్పుకుందామా? కాదు. ఇశ్రాయేలీల వరకే పండగలు ఇచ్చాడు, కానీ క్రొత్త నిబంధనలో మనకు అసలు పండగలే లేవు. అది మనం గమనించాలి. ఎక్కడన్నా మనకు కూడా పండగలు ఉన్నాయని బైబిల్లో చూపిస్తే నాకు చూపించండి,
మనం రేపు ఆదివారం నుంచి మనం ఆ పండగలను అనౌన్స్మెంట్ చేసి మనం కూడా ఆచరించదు. ఉన్నాయంటారా? ఎక్కడ లేవు. క్రొత్త నిబంధనలు దేవుని పిల్లలమైనటువంటి మనము వీటిని ఆచరించండి అని మనకు ఏ పండగలను కూడా చెప్పలేదు. ఆ 3 పండగలు ఏ పండగలు? క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు ఎవరు పెట్టారు నాకు మాత్రం తెలియదు. వాటిని క్రైస్తవ లోకం నేడు ఆచరిస్తున్నారు, కానీ మనము వాటిని ఆచరించవలసిన అవసరమే లేదు. సరే, ఇంకా వాటి జోలు నేను పోను. కానీ నేడు ఈ 3 పండగలలో మనము ఆలోచన చేయవలసిన విషయాలు ఉన్నాయి. అవి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాటిలో మనము నేర్చుకోవలసిన, నేడు మనము ఆచరించవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయని ఆలోచన చేస్తే ఈ 3 పండగలలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసింది. ఒకటి పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ పండగ. పస్కా పండుగ రోజు ఏం చేస్తారు? 14వ దినమున ఏం చేస్తారు? గొర్రె పిల్లను ఏం చేస్తారు? వధిస్తారు. గొర్రె పిల్లను వధిస్తున్నారంటే మనకి ఎవరు గుర్తు వస్తారు? మన పాప పరిహారము కొరకై, మన పాప విమోచన కొరకై వధించబడిన యేసు ప్రభు మనకి జ్ఞాపకం వస్తున్నాడా, రావట్లేదా? ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడు? సంవత్సరానికి గుడ్ ఫ్రైడే రోజేనా? కాదు. ప్రతి ఆదివారం మనం చేసే పని ఏంది? ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం? మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? నా పాప పరిహారము కొరకై నువ్వు కలువరి సిలువలో చనిపోయావు ప్రభువా, వధించబడ్డావు ప్రభు అని మనం ప్రభువుని కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం. అదే పస్కా పండుగ. కనుక పస్కా పండుగ అనేది మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన పాప విమోచన కొరకై వధించబడ్డాడు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే వారు పస్కాను వధించిన తరువాత నెక్స్ట్ 7 దినములు వాళ్ళు ఏ రొట్టెలు తినాలి? పులియని రొట్టెలే తినాలి, పొంగని రొట్టెలే తినాలి. అంటే అపవిత్రమైనటువంటి జీవితము లేకుండా దేవుని కొరకు జీవించాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది. పులుపు లేని రొట్టెలు, పొంగని రొట్టెలు. మనం ఆల్రెడీ విషయాలు నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. 12వ అధ్యాయంలో పస్కా పశువుని గురించిన వివరాలు చెప్పుకున్నాం కదా. పులియని రొట్టెలు, పొంగని రొట్టెలు. ఆ పొంగు అనేది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్న గర్వాన్ని, అతిశయాన్ని చూపిస్తుంది. ఆ పులుపు లేనటువంటి రొట్టెలు ఎలాగైతే వారు తింటున్నారు, మన జీవితంలో కూడా పులుపు అనేది ఉండకూడదు. మన జీవితంలో కూడా ఏముండకూడదు? పులుపు అనేది ఉండకూడదు. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మరొక్కసారి చదువుకుందాం. 5వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో ఆ పులుపును గురించి అక్కడ పౌలు రాశాడు. చూడండి, 7వ వచనం లేదా 6 కూడా. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులి పిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను గనక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండితోనైనను. ఏ పులిపిండి అన్నాడు ఇక్కడ? పులిపిండిని దేంతో పోల్చాడు చూడండి. దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండి అన్నాడు. అను పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వము, ఇదే అపవిత్రమైన జీవితం. పులిపిండి అనేది అపవిత్రమైనటువంటి జీవితాన్ని తెలియచేస్తుంది. కనుక మనలో అపవిత్రమైన జీవితం లేకుండా, పాప జీవితం లేకుండా పరిశుద్ధమైన జీవితము కలిగి మనము ప్రభువుని సేవించే వారంగా ఉండాలి అని ఆ పులియని రొట్టెల పండుగ మనకి నేర్పుతున్నటువంటి సత్యం. ఇంతకు మన జీవితం అలాగ ఉందా? ఇంకా మన జీవితంలో పొంగు, గర్వం, అతిశయం ఉన్నదా?
పులుపు మన జీవితంలో ఉన్నదా? దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండి ఉన్నదా? అపవిత్రత మన జీవితంలో ఉన్నదా? వేషధారణ అనే పులిపిండి మన జీవితంలో ఉన్నదా? లూకాసు వార్తలో ఒక వచనం చదువుదాం, చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి వచనం. అంతలో ఒకనిన ఒకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లు అని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త అన్నాడు. ఏ పులిసిన పిండి? ఏ పులిసిన పిండి? పులిసిన పిండితో పోల్చాడు. దేనిని? వేషధారణ. వేషధారణ అను పులిసిన పిండి అన్నాడు. అలాగైతే పులుపు దేనిని సూచిస్తుంది? అపవిత్రమైన జీవితాన్ని సూచిస్తుంది, దుర్మార్గత, దుష్టత్వాన్ని సూచిస్తుంది. అంతేకాదు, వేషధారణ, వేషం వేసుకొని రావటం. ఏ వేషం వేసుకొని వస్తాం మనం? ఏ వేషం? భక్తి వేషం, దేవుని పిల్లలు అనే వేషం. దేన్ని తెలియజేస్తుంది? పులిపిండి. పులిపిండి అనేది దుర్మార్గత, దుష్టత్వాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, వేషధారణ జీవితాన్ని పులిపిండి అనేది తెలియచేస్తుంది. అలాగైతే ఇశ్రాయేలీలు తప్పకుండా ప్రాముఖ్యంగా ఆచరించవలసిన పండుగ ఏంటిది? పులియని రొట్టెల పండుగ. అది ఇశ్రాయేలీలు ఆచరించాలి. ఇప్పుడు మనం అది ఆచరించవలసిన అవసరం లేదు. కానీ ఏం కలిగి ఉండాలి? పులిపిండి లేని జీవితం, వేషధారణ లేని జీవితం, అపవిత్రత లేని జీవితం నేడు మనము కలిగి ఉండాలి. అమ్మా, నీలో అపవిత్రత ఏమైనా ఉన్నదా? అయ్యా, నీలో అపవిత్రత ఏమైనా ఉన్నదా? నాలో ఏదైనా అపవిత్రత ఏమైనా ఉన్నదా? ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు చెప్పాడు, హృదయములో నుండి ఏదైతే బయటకు వస్తుందో దాని వలన నీవేమైపోతావు? అపవిత్రమైపోతావు. హృదయములో నుండి ఏదైతే బయటకు వస్తుందో అది అపవిత్రం చేస్తుంది. నీ హృదయంలో సీరియల్ చూద్దాం అనేటువంటి కోరిక కలిగిందనుకో, నీ హృదయంలో సినిమాలు చూద్దామనే కోరిక కలిగిందనుకో, ఆ కోరిక కలిగిన వెంటనే నువ్వేమైపోయినట్టు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఏం చేసినట్టు అన్నాడు? వ్యభిచారం. అలాగే నీకు ఆ కోరిక కలిగిన వెంటనే నువ్వేమైపోయావు? అపవిత్రం. నీ కళ్ళు జాగ్రత్త. మనం చెప్పుకున్నాం కదా, గొల్లాపల్లి సువార్త కుడికలో కూడా చెప్పుకున్నాం. నోరు జాగ్రత్త. నోటి వలన మన జీవితం అపవిత్రమైపోతుంది. మన చెవుల వలన మన జీవితం అపవిత్రమైపోతుంది. మన చేతులు, మన పాదాలు, మన ఆలోచనల వలన మన జీవితం అపవిత్రమైపోతుంది. జాగ్రత్త. పులిపిండి అనేది వేషధారణ జీవితం, అపవిత్రమైన జీవితాన్ని తెలియచేస్తుంది. పులియలని రొట్టెల పండుగను ఆచరించుట. రెండవ పండుగ ఏంటిది? రెండవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే ఇశ్రాయేలీలకు వ్యవసాయం వేసిన తర్వాత, పంట పండిన తర్వాత మొదటి పంటలో మొట్టమొదటి పన తీసుకొచ్చి ఏం చేయాలి? వాళ్ళు యెహోవా సన్నిధిలో దానిని అల్లాడించాలి. మొదటి పన కొడవలు పెట్టి మొట్టమొదట కోసినటువంటి ఆ పనను వారు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిలో దానిని అల్లాడించాలి. ప్రథమ ఫలముల పండుగ. ఇక అక్కడ నుండి 7 వారములు లెక్కించి 49 దినాలు 50వ దినమున పెంతుకోస్తు పండుగను వారు ఆచరించాలి. అలాగైతే ప్రియులారా వినండి, ఈ పండుగ వారు ఆచరించాలి. ఇందులో మనకేం నేర్పుతుంది? ప్రథమ ఫలముల పండుగ అనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు ప్రథమ ఫలమును గురించి.
ఏమిటి ప్రథమ ఫలము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన ప్రథమ ఫలం ఏంటి? యేసు ప్రభువే. యేసు ప్రభువు ఎందుకు ప్రథమ ఫలం అయ్యాడు? అక్కడే చెప్పాడు పౌలు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చనిపోయిన వారిలో మొట్టమొదటగా లేచిన వాడు ఎవరట? యేసు ప్రభువే. లాజరు లేచాడు. ఇంకా యేసు ప్రభు 12 సంవత్సరాల అమ్మాయిని కూడా చనిపోతే బ్రతికించాడు. నాయీను గ్రామంలో ఒక విధవరాలి కుమారుని కూడా బ్రతికించాడు. వాళ్ళు యేసు ప్రభు కంటే ముందు బ్రతికిన వాళ్ళేలే. అది కూడా మనం ప్రశ్నించవచ్చు కదా. కానీ మళ్ళీ ఏమైపోయారు? వాళ్ళు మళ్ళీ చచ్చిపోయారు. మళ్ళీ వాళ్ళని సమాధి చేశారు. కానీ యేసు ప్రభు మృతులలో నుండి లేచిన తరువాత మళ్ళీ చచ్చిపోయాడా? యేసు ప్రభు మళ్ళీ చచ్చిపోవాలా? ఆయన 40 దినముల తర్వాత ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకు క్రీస్తుని ఏమన్నారు? మృతులలో నుండి లేచుటలో ఆయన ప్రథమ ఫలమైగా ఉన్నాడు. చూడండి 23వ వచనం కూడా చదువుదాం. 23వ వచనం, ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. రేపు మన వాళ్ళందరూ అనేక మంది చనిపోయారు కదా, వాళ్ళందరూ రేపు బ్రతికించబడతారు. వాళ్ళ వరసలో బ్రతికించబడతారు. కానీ ప్రథమ ఫలముగా ఎవరు బ్రతికించబడ్డారు? క్రీస్తు అన్నాడు 23వ వచనంలో. ప్రథమ ఫలము క్రీస్తు అన్నాడు. అలాగైతే ఇప్పుడు చెప్పండి, ప్రథమ ఫలముల పండుగ ఆనాడు ఇశ్రాయేలీయులు ఆచరిస్తూ ఉండగా ఆ పండుగలు ఎవరు కనపడుతున్నారు? మృతులలో నుండి లేచిన పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువు కదా. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువు ఆ ప్రథమ ఫలముల పండుగలో కనపడుతున్నాడు. ప్రథమ ఫలముల పండుగ పునరుద్ధానుడైన యేసు ప్రభువుని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆ ప్రథమ ఫలముల పండుగ దగ్గర నుంచి 50 దినాలు లెక్కిస్తే పెంతుకోస్తు పండుగ వస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం, పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఏ పండుగ రోజు? పెంతుకోస్తు పండుగ రోజు వాళ్ళందరూ కూడి ఉన్నారు. యేసు ప్రభు మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు. 40 రోజులు భూమి మీద సంచరించాడు. అందరికీ తన్ను తాను కనపరుచుకున్నాడు. 40వ రోజున ఆయన ఆరోహణుడై పైకి వెళ్ళిపోయాడు. 50వ రోజు అంటే 10 రోజుల తర్వాత పెంతుకోస్తు పండుగ వచ్చింది. ఆ పెంతుకోస్తు పండుగ రోజు అందరూ ఏం చేశారు? మేడగదిలో కూర్చున్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు మరియు అగ్నిజ్వాలల్లో నుండి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. పెంతుకోస్తు పండుగ రోజు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ ఆత్మ వారికి భాషలు ఇవ్వగా వారందరూ భాషలతో మాట్లాడారు. అలాగైతే ప్రథమ ఫలముల పండుగ పెంతుకోస్తు పండుగ ఏం జ్ఞాపకం చేస్తుంది? మృతులలో నుండి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. పరలోకములో నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను మనకి జ్ఞాపకం చేస్తుంది. 2 పండుగలు. మూడవ పండుగ ఏంటిది? పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగని వారు 7వ నెలలో చేయాలి. లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండము 23వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. 34. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల
15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరపవలెను. 7వ నెలలో 15వ దినమున వారు 7 రోజులు పర్ణశాలల పండుగ జరపాలి. ఎందుకు పర్ణశాలల పండుగ జరపాలి? 41వ వచనం చూడండి. 41వ వచనం, మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపచేసి తిని అని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలెను అని చెప్పాడు. అలాగైతే ఈ పండుగను ఎందుకు ఆచరించమని చెప్పాడు దేవుడు? మీరు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణమై వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడ నివసింపజేశాను? పర్ణశాలల్లో నివసింపచేశా. ఆ ప్రయాణాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మా దేవుడు మమ్మల్ని పర్ణశాలల్లో నడిపించాడు 40 సంవత్సరాలు. ఆ పర్ణశాలల్లో మేము నివసిస్తూ ఉండగా ఆయన మమ్మల్ని ఎంతగానో కాపాడాడు. మమ్మల్ని క్షేమముగా తీసుకుని వచ్చాడు. మార్గమంతట్లో మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని భద్రపరిచాడు. పగలు మేఘస్తంభములో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభములో ఉన్నాడు. మాకే కీడు సంభవించకుండా ప్రతి అవసరతను ఆయన తీర్చుతూ మమ్మల్ని పర్ణశాలలో నివసింపచేశాడు అని మీరందరూ ఏం చేయాలి? ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే దేవుని యొక్క కాపుదల, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆ భద్రతను వారు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగను ఆచరించాలి అని దేవుడు వారికి తెలియచేశాడు. ఎన్ని పండగలు? మొత్తం 7 పండగలు. కానీ ముఖ్యంగా 3 పండగలను గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ 3 పండగల సమయాలలో, ఈ 3 పండగల దినాలలో, ఈ 3 పండుగల కాలములలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఎక్కడ నివసిస్తున్నా కూడా, ఆ దేశంలో ఎక్కడ నివసిస్తున్నా కూడా వారు దేవుడు నివసించే స్థలానికి పురుషులందరూ కూడా ఆ 3 పండగలకి వారు తప్పకుండా రావాలి. చూడండి 17వ వచనం, సంవత్సరమునకు 3 మారులు పురుషులు అందరూ అందరూ ప్రభువైన యెహోవా సన్నిధిలో కనపడవలెను. ఎవరికి కనపడాలి? సంఘ పెద్దలుగా. కొంతమంది పెద్దలకు కనపడటానికి వస్తారు కదా, కూడికలకి ఎందుకు వస్తున్నారు? కొంతమంది పెద్దలకు కనపడకపోతే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఎందుకు రావటం లేదంటారు కదా. పెద్దలకు కాదు కనపడటానికి దేవుని సన్నిధికి రావాల్సింది. ఎవరికి కనపడాలి? యెహోవా సన్నిధిలో కనపడవలెను అంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉండగా దేవునికి కనపడాలి. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం, ఎవరికి కనపడటానికి మనం వస్తున్నాం? ఎవరికి కనపడాలి? మనం ఇక్కడ దేవునికి కనపడాలి, యేసు ప్రభువుకి కనపడాలి. నా నామమున 2 3 ఎక్కడ కూడుకున్నా కూడా నేను వారి మధ్యలో ఉంటాను. ఉండి ఆ 2 3 ఏం చేస్తాను? నేను చూస్తా ఉంటా అన్నాడు. కనపడాలి, ఆయన సన్నిధిలో కనపడాలి. ఇది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? ఇశ్రాయేలీయులకి ఇచ్చిన ఆజ్ఞ. మరి మనకేమి ఇచ్చాడు ఆజ్ఞ? మనం కూడా సంవత్సరానికి 3 సార్లు వద్దామా దేవుని సన్నిధికి? మీరు ఒక మాట అన్న ఆ ఛాన్స్ వాళ్ళకేను, పురుషులకేను, మేము ఒక అమ్మకి ఇంట్లో కూర్చోవచ్చు అనుకోవచ్చా? కాదు. అది ఇశ్రాయేలీయులకి ఇచ్చారు. కానీ ఈనాడు మనకేమి ఇచ్చాడు? అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. 41, 42 వచనాలు చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘములో చేర్చబడ్డారు. 3,000 మందిలో పురుషులే ఉన్నారా? కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. యవన బిడ్డలు ఉన్నారా లేరా? 3,000 మందిలో యవనస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడ్డారు?
సంఘములో చేర్చబడ్డారు. అంతకుముందు ఎంతమంది ఉన్నారు సంఘంలో? మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఎంతమంది సహోదరులు? సహోదరుల సంఖ్య ఎంతమంది? 120. కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు, గలిలయ నుండి వచ్చిన సోదరులు కూడా ఉన్నారు. 100 సంఖ్యలోనే చెప్పబడింది. అయితే ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడికి? సంఘములోనికి చేర్చబడ్డారు. ఇప్పుడు 42వ వచనం. వీరు అన్నాడు. వీరు అంటే ఆ సంఘములో చేర్చబడిన వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును అప్పుడప్పుడు వచ్చుచుండిరి. ఉందా? ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎడతెగకుండా వచ్చారు. ఆ పదం పట్టుకోండి. ఎప్పుడెప్పుడు వచ్చారు? ఇశ్రాయేలీయులు ఎప్పుడు రావాలి యెహోవా సన్నిధికి? వాళ్ళు కూడా ఎవరు? అందరు కాదు, పురుషులు మాత్రమే. సంవత్సరానికి 3 మార్లు రావాలి. అది ఇశ్రాయేలీయులకి ఇచ్చింది, అది మనకిచ్చింది కాదు. ఆ మాట మనం పట్టుకోకూడదు. మనం ఏం పట్టుకోవాలి? అపోస్తలుల కార్యముల గ్రంథం 2:42 మనం పట్టుకోవాలి. వీరు అనగా సంఘములో చేర్చబడిన వీరందరూ కూడా అపోస్తలుల బోధలో ఎడతెగకుండా ఉన్నారు, రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉన్నారు, సహవాసం చేయటంలో ఎడతెగకుండా ఉన్నారు, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉన్నారు. అప్పుడప్పుడు కాదు, ఎడతెగకుండా ఉన్నారు. ఇది మనకిప్పుడు. అలాగైతే ఇప్పుడు సంఘములో చేర్చబడిన వారు ఎలా ఉండాలి చెప్పండి? ఏం చెప్పరు? ఎడతెగకుండా ఉండాలి. ఎడతెగకుండా అంటే ఏ రోజు కూడికి పెడితే ఆ రోజు తెగకూడదు. ఈనాడు తెగిపోతున్నారు. ఆదివారం అంతమంది వస్తారు, మంగళవారం వచ్చేటప్పుడు సగం మంది తెగిపోతున్నారు. వాక్యం ఏం చెబుతుంది? తెగకూడదు, ఎడతెగకుండా రావాలి. తెగాలా తెగకూడదా? ఎడతెగకుండా రావాలి. గురువారం సహోదరులు కూడి పెట్టుకుంటున్నాం మేము, తెగిపోతున్నారు కొంతమంది, ఎడతెగటల్లా. ఈరోజు ఎంతమంది సహోదరులు ఎక్కడ ఉన్నారు? రేపు గురువారం కూడికలు వీళ్ళందరూ ఉండరు. సగం మంది ఏమైపోతున్నారు? తెగిపోతున్నారు. ఎడతెగకుండా రావాలి. శనివారం విజ్ఞాపన కూడిక ఎడతెగకుండా రావాలి. ఇది ఈనాడు మనకి ఇశ్రాయేలీయులకు ఇచ్చింది ఏంటంటే, సంవత్సరమునకు 3 మారులు పురుషులు అందరూ యెహోవా సన్నిధిలో కనపడాలి. ఈనాడు సంఘములో ఎవరైతే చేర్చబడతారో వారందరూ కూడా ప్రభువుకి కనపడాలి. మరి ఆదివారం కనపడిన వాళ్ళందరూ ఈరోజు కనపడుతున్నారా? ఈరోజు కనపడిన వాళ్ళందరూ రేపు శనివారం కనపడుతున్నారా? సువార్త కూడికలో కనపడుతున్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఏం రాశాడో చూడండి. సోదరుడా, సోదరి, ఈ రాత్రి మనం ఏ విషయంలోనైనా తప్పిపోతూ ఉంటే సరి చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు ఏమైపోతున్నారు? మానుకుంటున్నారు. కొందరు మానుకుంటున్నారు. ఈనాడు క్రొత్త నిబంధన సత్యము మనకు తెలియచేసేది ఏంటంటే, సంఘములో నీవు చేర్చబడితే ఏం కాకూడదు? మానుకోకూడదు. అది నువ్వు సంఘములో చేర్చబడితే మానుకోకూడదు, ఆయనకు నీవు కనపడాలి. పౌలు రాసిన మాట గమనించండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. ఇది మనకిప్పుడు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిందేమో సంవత్సరానికి 3 మారులు పురుషులందరూ కూడా యెహోవా సన్నిధిలో కనపడాలి అనే మాట. కానీ నేడు మనకిచ్చింది ఏంటంటే, నీవు సంఘములో చేర్చబడితే ఎడతెగకుండా సంఘ సహవాసానికి రావాలి. ఎడతెగకుండా సంఘములో జరిగేటువంటి కూడికలకు నీవు రావాలి. మానుకోకూడదు. సహోదరుడా, సహోదరి,
దేవుని వాక్యమును మనం నెరవేర్చేటువంటి వారంగా ఉన్నామా? దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభు సన్నిధికి మానకుండా వద్దాం. సమూయేలు ఒక మాట ఒట్టు పెట్టుకున్నట్టుగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మీరు పూర్తి చేయండి, మానితే నేనేం చేసిన వాడిని అవుతానన్నాడు, పాపము చేసిన వాడని అవుతాను అన్నాడు. ఇప్పుడు ఆ విధంగా మనం ఒక్కొక్కటి పెట్టుకుందాం. నేను ఆరాధన మానితే పాపము చేసిన వాడను, నేను బైబిల్ క్లాసు మానితే పాపము చేసిన వాడను, ప్రార్థనా కూడిక మానితే పాపము చేసిన వాడను, సువార్త కూడిక మానితే పాపము చేసిన వాడను. అట్లా అనుకున్నామా? అట్లా మనం తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మంటమా మాను. సమూయేలు వలె నీవు నేను కూడా ఒక తీర్మానం చేసుకుందాం. నేను మానకూడదు. ఇశ్రాయేలీయులకు దేవుడు 3 పండగలను గురించి చెబుతూ, ఈ 3 పండుగల కాలములలో పురుషులందరూ తప్పకుండా యెహోవా సన్నిధిలో కనపడాలని చెప్పాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠం, మన పస్కా పశువు యేసు ప్రభు వధించబడ్డాడు. ఏ పాపము లేకుండా, అపవిత్రత లేకుండా, పరిశుద్ధత కలిగి మనము దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. రెండవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. మన కొరకై పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు, ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ కలిగిన వారమై ఆత్మ సంబంధులంగా జీవిస్తూ ఆ ఆత్మ చేత మనము నడిపించబడే వారంగా మనం ఉందాం. మూడవదిగా పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల కాలములో వారిని పర్ణశాలల్లో ఆయన నివసింపచేశాడు అంటే వారికి ఏ కీడు అపాయము కలగకుండా దేవుడు వారిని భద్రపరిచాడు. అలాగే నేడు మనలను కూడా కదా, మనం తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఏ క్షణము కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని భద్రపరుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. అటువంటి దేవుని సన్నిధిలో మనము నిత్యము ఆయనకు కనపడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన కొరకై మనము నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి అనే సత్యం ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇంకొక మాట చెప్పాడు. ఈ 3 పండగల కాలములలో ఇశ్రాయేలీయులలో పురుషులందరూ కూడా తప్పకుండా యెహోవా సన్నిధికి రావాలి. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు అని చెప్పాడు. చూడండి 15వ వచనం చివరి మాట, చివరి లైన్ చూడండి. ఏం చెప్పాడు? నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. వచ్చేటప్పుడు 2 చేతులు ఊపుకుంటారా బాకండి. నా సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాబాకండి. మేమేం ఒట్టి చేతులతో రావట్లేదయ్యా, బైబిల్ బ్యాగ్ సంకన వేసుకొని వస్తున్నాం అంటామా? దాని అర్థం అదే. ఒట్టి చేతులతో రావద్దు అంటే బైబిల్ పట్టుకొని రమ్మనా? బైబిల్ పట్టుకొని, పాటల పుస్తకం పట్టుకొని, నోట్స్ తీసుకొని రమ్మనా? దాని అర్థం ఏంటి? ఒట్టి చేతులతో రావద్దు అంటే ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. ఇందాక చదివాను, నేను మళ్ళీ చదువుతున్నాను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనపడవలెను. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనపడక. ఎట్లా కనపడకూడదు? ఒట్టి చేతులతో కనపడక మరి ఏం తీసుకొని రావాలి చేతిలో? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు, అండర్లైన్ దిస్ వర్డ్, ప్రతి వాడు, సంఘమునకు వచ్చే ప్రతి వాడు, ప్రభువుని ఆరాధించే ప్రతి వాడు
తన శక్తి కొలది ఎంత తేవాలన్నాడు? నీ శక్తి ఎంత? రూపాయైనా నీ శక్తి, 10 రూపాయలైనా నీ శక్తి, 10 రూపాయలైనా నీ శక్తి, 100 రూపాయలైనా నీ శక్తి. ఇక్కడేమో 100 రూపాయలు నీ శక్తి అయితే మటన్ కొట్టు దగ్గరికి పోతే 800 రూపాయలు నీ శక్తి కదా. కేజీ ఎంత మటను? ఇక్కడేమో నీ శక్తి 100 రూపాయలు, మటన్ కొట్టులోనేమో నీ శక్తి 800 రూపాయలు. హాస్పిటల్కి పోతే నీ శక్తి 1000 రూపాయలు. రాత్రి ఆలోచన చేయండి. దేవుని వాక్యం మనకేం తెలియచేస్తుందంటే, యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు కూడా తన శక్తి కొలది ఇయ్యవలెను. అది ఒట్టి చేతులతో రావద్దంటే. నీ శక్తి ఎంతో నీకు తెలుసు, నీ ఆదాయం ఎంతో నీకు తెలుసు, నీ రాబడి ఎంతో నీకు తెలుసు, నీ జీతం ఎంతో నీకు తెలుసు. నీ శక్తి కొలది ఇయ్యవలెను. అది ఇశ్రాయేలీయులకు అవి చెప్పిందంటారా? అది ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట మనకు కాదని అంటామా? మనకు కూడా క్రొత్త నిబంధనలు చెప్పాడు, చెప్పలేదా? ఎన్నిసార్లు చదువుకోలేదు? సరిసరి చూపించుకోవడమేనా మనం? క్రొత్త నిబంధనలో మనకు కూడా చెప్పాడు, తాను వర్ధిల్లిన కొలది. నేను వచ్చినప్పుడే కాకుండా, పౌలు రాశాడు కొరింథీయులకి కదా, నేను వచ్చినప్పుడే మీరు చందాలు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది కదా మీ వద్ద కొంత సొమ్ము నిల్వ చేసుకోండి అని చెప్పాడు. అలాగైతే సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం వట్టి చేతులతో కాకుండా ఆయన మనలను దీవించిన కొలది ఆయనకు మనము సమర్పణ చేయటానికి మన శక్తి కొలది ఆయనకు తెచ్చే వారంగా మనం ఉండాలి. సౌలు, పాత నిబంధన కాలంలో ఉన్న ఆ సౌలు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు, గాడిదలు తప్పిపోయినప్పుడు, అప్పటికి ఇంకా రాజు కాలేదు, గాడిదలు తప్పిపోయినాయి. వాళ్ళ నాన్న ఒక పనివాడిని తీసుకొని వెతుక్కొని పోరా అని చెప్పి పంపించాడు. సౌలు వెళ్ళిపోయాడు పనివాడిని తీసుకొని. గాడిదలు కనపడకపోయేటప్పటికి ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అన్నాడు సౌలు. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, సౌలు రాజుగారు అయ్యగారు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట నెరవేరుతుంది. ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఈ గాడిదల సంగతి విచారణ చేద్దాం అన్నాడు. అప్పుడు సౌలు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మనం దైవజనుడు కదా, ఆయన దైవజనుడి దగ్గర పోయేటప్పుడు ఒట్టి చేతులు తట్టబోతాం మనం. ఎవరినుందో పాపం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళటానికి అని అన్నాడు. అప్పుడు పనివాడు అరతలో వెండో ఏదో ఇచ్చాడు కదా. అలాగైతే సౌలు పలికిన మాట గమనించండి. దైవజనుడు దగ్గరికి మనము వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడదే. రాజుల 2వ గ్రంథం ఒక మాట చదువుదాం చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయములో ఒకరోజు ఒకడు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎట్లా వచ్చాడో చూడండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనం. ఒకడు బయల్షాలీష నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇచ్చాను. వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చాడు ఇతడు? యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు తెచ్చాడు. ఆ యవలు ఏ యవలు అన్నాడు ఇక్కడ? మొదటి పంట పండింది. మొట్టమొదటి పంటతో వచ్చినటువంటి ఆ యవల పిండితోటి 20 రొట్టెలు తెచ్చాడు. తర్వాత క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని తెచ్చాడు. తర్వాత కొన్ని పండ్లను కూడా తీసుకొని వచ్చాడు. నేను ఇలా అనుకుంటున్నా, అతడు బయలుదేరి ఇంట్లో నుంచి బయలుదేరాడు. భార్య అన్నది, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అంది భార్య. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఏం చెప్పాడు? ఎలీషా దగ్గరికి వెళుతున్నాను. ఏమయ్యో ఇట్లా పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోతున్నావేంది అన్నదేమో కదా. దైవజనుడి దగ్గరికి వెళ్తున్నావు, ఒట్టి చేతులతో పోతున్నావేంది?
ఇదిగో రొట్టెలు చేశాను, తీసుకొని పో. 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తన భర్తకిచ్చి పంపిందేమో. ఒట్టి చేతులతో వెళ్తున్నావేంటి దైవజనుడు దగ్గరికి? ఇదిగో ఇవి తీసుకొని వెళ్ళు. అలాగైతే ప్రియులారా, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే ఒట్టి చేతులతో వెళ్ళకూడదే. మన బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడే, చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడే మనము ఒట్టి చేతులతో వెళ్ళమే కదా. అల్లూరయ్య స్వీట్కి పోయి అదొక 1/2 కేజీ అదొక 1/2 కేజీ తీసుకొని వెళ్తాంగా. చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడు పండ్లు కొనుక్కొని వెళ్తాంగా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఒట్టి చేతులతో రాకూడదు. దేవుడు మనకు నేర్పుతున్న సత్యం. ఎందుకో తెలుసా ప్రియులారా, దీంట్లో ఉన్నటువంటి సత్యం ఇంకోటి జ్ఞాపకం చేసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ప్రియులారా, దేవుని సన్నిధికి తేండి అని చెబుతున్నామంటే దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం మనం గమనించాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో స్వయంగా దేవుడే ఏం చెప్పాడో చూడండి. దేవుడే ఏం చెప్పాడు? 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరు అనొచ్చు. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యకుండా దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలితూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇవ్వకపోతే ఏమవుతాం? శాపగ్రస్తులం. ఎంత ఇవ్వకపోతే నీ శక్తి కొలది, నీవు వర్ధిల్లిన కొలది. నీవు ఇవ్వకపోతే శాపం. తర్వాత మాట చూడండి ఏం చెప్పాడు? నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తా. ఎందుకు ఇవ్వమంటున్నాడు? దీవెనలు కుమ్మరిస్తా. ఇవ్వకపోతే శాపం, ఇస్తే దీవెనలు అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇస్తేనే దేవుణ్ణి ఘనపరిచినట్టు అనే మాట ఇక్కడ చదువుతున్నాం. అప్పుడు నీవెప్పుడైతే నీ ఆస్తిలో నీ రాబడిలో దేవునికి ఇవ్వవలసిన భాగము నువ్వు ఇస్తావో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారుతుంది అని చెప్పాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఇవ్వండి అని ఎందుకు చెబుతున్నాడంటే నేను మీకు ఇస్తా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. ఇచ్చుటలో ఆశీర్వాదము ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే ప్రియులారా, సంవత్సరములకు 3 మారులు పురుషులందరూ కూడా యెహోవా సన్నిధిలో తప్పకుండా కనపడాలి. అయితే కనపడేటప్పుడు ఒట్టి చేతులతో కనపడకూడదు. అలాగైతే ప్రియులారా, నేడు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రతి దినము ఆయన సన్నిధిలో మనం కనపడాలి. సంఘములో కూడా ఎప్పుడు సంఘములో కూడికలు ఉంటాయో, ఎప్పుడు సంఘములో సహవాసం కనపడుతుందో అప్పుడెల్లా కూడా నీవు నేను కూడా దేవునికి కనపడే వారంగా ఉండాలి. అయితే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన మనకిచ్చిన దానిలో భాగం ఆయనకు సమర్పణ చేసేటువంటి వారంగా కూడా మనము ఉండుట అనేది మన దీవెనకు కారణం అవుతుందనే విషయాన్ని ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. ఈ అనుభవం మన జీవితంలో ఉన్నదా? 18వ వచనం, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిల్వ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు. మరొక 4 విషయాలు ఈ 2 వచనాలలో చెప్పబడ్డాయి. ప్రభు చిత్తమైతే ఈసారి మనం వీటిని ధ్యానం చేద్దాం. సమయం లేదు. ఈ రాత్రి మనము విన్న సత్యాలను మనం మర్చిపోకుండా ప్రియులారా,
ఈ వాక్యపు వెలుగులో మన జీవితము ఇప్పుడు చెప్పుకున్న వాక్యమునకు అనుసారంగా ఉన్నదా లేదా ఈ రాత్రి మనలను మనం విమర్శ చేసుకుందాం. పులిపిండి మన జీవితంలో కనపడకూడదు. దుష్టత్వము, దుర్మార్గత, అపవిత్రత, వేషధారణ మనలో కనపడకూడదు. బట్టి వేషం వేసుకొని రావద్దు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. విశ్వాసుల వేషం వేసుకొని మనం దేవుని సన్నిధికి రాకూడదు. నిజమైన విశ్వాసులంగా, నిజమైన భక్తి కలిగిన వారంగా మనం ప్రభు సన్నిధికి వచ్చే వారంగా ఉందాం. తీర్మానం చేసుకుందాం. ఇక్కడ ఎలా ఉంటున్నామో ఇంటి దగ్గర కూడా అలాగే ఉందాం. ఇక్కడ ఎలా ఉంటున్నామో ఉద్యోగాలలో అలాగే ఉందాం. ఇక్కడ ఎలా ఉంటున్నామో మన వీధిలో అలాగే ఉందాం. ప్రియ సోదరుడా, సోదరి, ఇక్కడ ఉన్నట్టుగా మనము మరొక చోట ఉండకపోతే అదే వేషం. పులిపిండి లేని వారంగా మనం జీవిద్దాం. ప్రథమ ఫలముల పండుగ పునరుద్ధానుడైన యేసు ప్రభు, ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత తన ఆత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ నీ లోపల, నా లోపల పరిశుద్ధాత్ముడు ఉండగా ఆ ఆత్మ చేత మనము నడిపించబడుతున్నామా? ఆ ఆత్మ చేత నీవు నడిపించబడుతున్నావా? అసలు నిన్ను పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడా, ఇంకా సైతానే నడిపిస్తున్నాడా? మన జీవితాలు చూసినప్పుడు ఎదుటి వారికి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్టుగానే ఉన్నదా? ఈ రాత్రి విమర్శ చేసుకుందాం. పర్ణశాలల పండుగ దేవుని కాపుదల జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ రాత్రి విషయాలన్నీ మనం వింటూ ఉండగా ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలను చూసుకుందాం. అలాగుంటున్నామా? లేకపోతే ఈ రాత్రి సరి చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన సన్నిధిలో అందరూ కనపడాలనే మాట పట్టుకోవాలి. పురుషులందరూ కనపడాలి, అది వారికి ఇచ్చింది. నేడు మనకేమి ఇచ్చాడంటే సంఘములో చేర్చబడిన వారందరూ కనపడాలి. రాత్రి పరిశీలన చేసుకుందాం. నేను ప్రతి చోట ప్రభువుకి కనపడుతున్నానా? ప్రతి చోట నేను ప్రభువుకి కనపడుతున్నానా? ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వస్తున్నానా, లేకపోతే ఆయన ఇచ్చిన శక్తి కొలది నేను తీసుకొని వస్తున్నానా? చివరిగా మరొక తలంపు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనందరం కూడా మందిరానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదని చెప్పుకుంటున్నాం, నిజమే. కానీ మనందరం కూడా మనం ఎక్కడికి వెళ్తాం? అక్కడికి కూడా వెళ్ళిపోతాం కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా వెళ్ళకూడదు? వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఈ చేతిలో కొంతమందిని పట్టుకొని, ప్రభువా ఇదిగో వట్టి చేతులతో నేను నీ దగ్గరకు రాలేదు, ఇదిగో వీరిని తీసుకొని నీ కోసం వస్తున్నా. భూలోకములో ఉన్నప్పుడు నేను వీరికి సువార్త చెప్పి, నీ మాటలు చెప్పి వీరిని నేను నీ దగ్గరకు నడిపించాను అని ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళకూడదు. ఈ చేతిలో ఏం పట్టుకోవాలి? ఆత్మలను. ఈ చేతిలో ఏం పట్టుకోవాలి? ఆత్మలను సంపాదించిన వారమై ఈ చేతులతోటి మనం ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. అలెగ్జాండరు సమాధి చేయబడేటప్పుడు నా చేతులు 2 బయట పెట్టండి అన్నాడట. వాళ్ళు అడిగారట, ఎందుకనంటే ఎంతో సంపాదించాను ఈ చేతులతోటి, విస్తారమైన సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని దాదాపుగా ఈ చేతులతోటి నేను యుద్ధం చేసి జయించాను, వెండి బంగారాలు సంపాదించాను, ఎన్నో ఆస్తి సంపాదించాను, కానీ ఈ చేతులతో నేను ఏమీ తీసుకొని పోవడం లేదు అని చెప్పాడట. అది అలెగ్జాండర్ చెబితే చెప్పాడు, కానీ మనం ఏం తీసుకొని వెళ్ళాలి ఈ చేతులతో? ఒకవేళ అలెగ్జాండర్ చెబితే చెప్పొచ్చేమో మాట, నీవు నేను చెప్పకూడదు. ఈ చేతులతో మనము ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన కొరకై ఆత్మలను సంపాదించుకొని మనం తీసుకుని వెళ్ళే వారంగా ఉండాలి. అలాంటి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మరి నేను నా భార్య రేపు రాత్రికి హైదరాబాద్ వెళుతున్నాం. అక్కడ 7వ తారీఖు వరకు ఉండి అక్కడి నుంచి మరలా బెంగళూరు కూడా వెళ్తున్నాం. 11వ తారీఖు వరకు అక్కడ ఉంటాం.
అంటే రేపటి నుంచి 11వ తారీఖు వరకు మేము ఆ స్థలాల్లో ఉంటాం. దయచేసి ప్రయాణం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలతో కలిసి ఉండటానికి వెళుతున్నాం. అలాగే పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. రేపు రాత్రికి మనకి ఇక్కడ ప్రార్థన కూడిక ఉంటుంది. 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆ కూడిక అయిపోయిన తర్వాత ప్రయాణం ఉంటుంది. దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒకవేళ మేము వెళ్ళిపోయిన అన్నయ్య వాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళందరూ ఉంటారు. సంఘ కార్యక్రమాలకు అందరూ కూడా తప్పకుండా వచ్చి సహకరించాలని, దేవుని సన్నిధిలో ఆనందించేవారుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సోదరుడు ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం కూడిక ముగించుకుందాం. రేపు సాయంకాలం 7 గంటలకి మనకి ప్రార్థన కూడిక ఉంటుంది. 10 గంటల వరకు అందరూ కూడా తప్పకుండా చేరి రావాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నా నామానికి స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో దైవ సేవకుల్ని నిలబెట్టుకుని ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను తండ్రి, మరుగైనటువంటి సత్యాలను వెలుగులోనికి తీసుకొచ్చి ప్రభువా, అలనాడు ఇశ్రాయేలు ప్రజల తండ్రి ఏ పండుగలు ఆచరించారో ఆ పండుగల ద్వారా తండ్రి మేము ఏమి నేర్చుకోవాలో తండ్రి, ఎన్నో సత్యాలను దైవ సేవకుల ద్వారా తండ్రి మాకు ఎన్నో విధాలుగా మాకు నేర్పించిన విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రభువా, పులియని రొట్టెల పండుగ తండ్రి, వేషధారణ, దుష్టత్వము, దుర్మార్గత అనేటువంటి పులియని రొట్టెల పండుగను తండ్రి అలనాడు కాలంలో వాళ్ళు ఆచరించారు. మా జీవితంలో ఎలాంటి వేషధారణ కానీ, దుర్మార్గత కానీ, అపవిత్రత ఏది కూడా మా జీవితాలకు తండ్రి అంటకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తండ్రి గడపాలని నీ సన్నిధానంలో వాక్యం ద్వారా తండ్రి మేము నేర్చుకోవడం జరిగింది తండ్రి. ప్రభా, ప్రథమ ఫలముల పండుగ అని చెప్పేసి తండ్రి తెలియచేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు నాయన ప్రథమ ఫలముగా ఆయన మృతుల్లో నుండి పైకి లేపబడ్డారు. అలాగే పరము నుండి పరిశుద్ధాత్ముడు తండ్రి నాయన ఈ లోకానికి పంపబడినట్టుగా నాయన పెంతెకొస్తు పండుగ అని చెప్పేసి తండ్రి నాయన నీ దైవ సేవకుల ద్వారా ఆనాడు తండ్రి వాళ్ళు ఆచరించినటువంటి పండుగలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నాయన ఆత్మీయమైనటువంటి కోణంలో మాతో మాట్లాడుతూ తండ్రి ప్రభువా, యేసు స్వామి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో నాయన మా నడవడిక ఉండాలని, నాయన ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మదేవుడిచ్చేటువంటి నాయన యేసు స్వామి సమాధానం మా జీవితాల్లో ఏలుబడి చేయాలని ఎన్నో విషయాలు తండ్రి దైవ సేవకుల ద్వారా మాకు తెలియజేస్తూ ఉంటున్నాం తండ్రి. మూడోదిగా తండ్రి ప్రభువా, నాయన మా జీవితంలో తండ్రి మరొక పండుగను మా జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసావు తండ్రి. ఈ 3 పండుగలకు తండ్రి నాయన ప్రతి మగవారు తండ్రి నాయన కంపల్సరిగా అటెండ్ అవ్వాలని తెలియచేసావు నాయన. అప్పటి కాలంలో వారికి తండ్రి ఆ 3 పండుగలే ఇచ్చావు కానీ తండ్రి అపోస్తల కార్యాల గ్రంథంలో మాకు తెలియచేసావు ఆ దినము సమీపించకొలది నాయన మరి ఎక్కువగా కూడుకొనిచు నాయన హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడావు తండ్రి. సమాజంగా కూడుట మానక నాయన ప్రతి దినము తండ్రి రొట్టె విరిచుట యందు, సహవాసమందు, ప్రార్థించుట యందు ఎడతెగక ఉండాలని తండ్రి మాకు తెలియచేస్తూ ఉన్నావు తండ్రి. ప్రభా, దేవుని సన్నిధానంలో తండ్రి నాయన మేము గ్యాదర్ అయ్యే సమయంలో వట్టి చేతులతో మా బ్రతుకులు వెళ్ళకూడదని ప్రభువా, నాయన నీవు మాకు ఇచ్చినటువంటి శక్తి కొలది నాయన నువ్వు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిలోను ప్రతి ఫలములోను తండ్రి నాయన శ్రేష్టమైనవి తీసుకొచ్చి నాయన దైవ సేవకుల ముందు దేవుని యొక్క సన్నిధానంలో తండ్రి అనేక మంది బిడ్డలు పెట్టి నాయన ఆశీర్వదింపబడ్డారు తండ్రి. నాయన ఇచ్చటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు తండ్రి ఏ విధంగా మేము పొందుకోగలమో శ్రేష్టమైనటువంటి అంశాలను తండ్రి మాకు తెలియచేసావు. ఒకనొక దినాన్ని నీ సన్నిధానానికి నీ నిత్యరాజ్యానికి వస్తున్నప్పుడు కూడా తండ్రి మా ఒట్టి చేతులతో కాకుండా నాయన కొంతమంది ఆత్మలను నీ వైపు సంపాదించుకుని అనేక మందికి క్రీస్తుని గురించి పరిచయం చేసి నీ సన్మార్గంలో నడిపింపు చేసి నీ రాజ్య వారసులుగా కొంతమందిని తీసుకుని వచ్చేటువంటి భాగ్యాన్ని ప్రభా మా అందరూ కనిపరచాలని వాక్యం ద్వారా శ్రేష్టమైన అంశాలను తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాకు బోధించినందుకు నీ నామానికి వందనాలు తండ్రి. ప్రభా,
దైవదాసులు తండ్రి ఊరు వెళ్ళబోచుండగా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. నీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా యేసు స్వామి 3వ పండుగగా తండ్రి నాయన ఇశ్రాయేలీయుల ప్రజలకు తండ్రి నాయన దేవుడు ఇచ్చినటువంటి కాపుదల విషయమై వారి పండుగ చేసుకున్నట్టుగా ప్రభా దైవ సేవకులు ఎక్కడ అడుగు పెడుతున్నా తండ్రి నాయన నీ సన్నిధానంలో తండ్రి వాడబడేటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాను. రానున్నటువంటి దినాల్లో మరింత జ్ఞానంతో తండ్రి నీ ఆత్మశక్తితో నింపబడి ప్రభా ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి మరుగైనటువంటి ప్రతి అంశాన్ని మాకు తెలియచేయమని అడుగుతున్నాను తండ్రి. మెట్టికి రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీ నామానికి వందనాలు తండ్రి. ఇంకా రాలేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. మరుసటి వారమైనా తండ్రి నీ సన్నిధానంలో కనబడి నీ వాక్యం వినవి నాయన నీ వాక్యం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను వచ్చిన మా అందరితోటి తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. మా గృహాలకు వెళుతుండగా తండ్రి నీ కాపుదల నీ భద్రత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ చిన్న మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.